మన ప్రస్తుతం మాట కన్వెన్షన్ లో ఉన్నామండి. రెండో రోజు కార్యక్రమంలో భాగంగా మెయిన్ ఈవెంట్ లో భాగంగా దేవిశ్రీ ప్రసాద్ కాన్సర్ట్ ప్రారంభం కాబోతుంది. నాతో పాటు సాగర్ గారు ఉన్నారు. ఆ సింగర్ సాగర్ గారు మరికొస్తేపట్లో మనందరినీ తన గాత్రంతో అలరించబోతున్నారు ఆహుతులని. తనతో మాట్లాడదాం. మాట కన్వెన్షన్ కి రావడం ఏ విధంగా అనిపిస్తుంది, ఈ రోజు మనం ఎలాంటి సాంగ్స్ తో అలరించడానికి ఆయన రెడీగా ఉన్నారు, వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. వెల్కమ్ టు యూఎస్ఏ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇంతమంది ప్రవాస భారతీయులు? చాలా సార్లు డిఫరెంట్ కన్వెన్షన్స్ కి వచ్చాను, బట్ ప్రతి కన్వెన్షన్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది కూడా ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. సో ఫార్ ఇట్స్ వెరీ నైస్ అండ్ చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఆడియన్స్ చూస్తే వాళ్ళు చాలా మంచి ఉత్సాహంతో ఉన్నారు. సో మాట కన్వెన్షన్ ఊరికే మాటలు కాకుండా చాలా పాటలతో అతరగొట్టేద్దామని అందరిని అలరించాలనే ఆలోచనలో ఉన్నాం. ఎలా ఉంది మీకు మాట నుంచి సపోర్ట్? ఆఫ్ కోర్స్ అద్భుతంగా ఉంది. వాళ్ళతో అన్ని ఎవ్రీథింగ్ వెంట్ చాలా స్మూత్ గా. ఫ్రాంక్లీ రైట్ ఫ్రమ్ ది ఫార్మాలిటీస్ లైక్ ద వీసా ప్రాసెస్ ఇవన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. అండ్ ట్రావెల్ వాస్ గుడ్, ది హాస్పిటాలిటీ ఇస్ ఫెంటాస్టిక్. అండ్ ఏమంటారు, మీ అందరూ చాలా రిసీవ్ చేసుకున్న విధానం చాలా బాగుంది. సో ఎస్, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎ బ్యూటిఫుల్ షో. వి నో మీరు స్టేజ్ మీదకి ఎక్కి మమ్మల్ని అందరినీ అలరించబోతున్నారు. బట్ మహా న్యూస్ కోసం స్పెషల్ గా ఒక 2-3 లైన్స్ ఏదైనా సాంగ్ మా కోసం పాడతారా? ఏం పాడమా? ఏదో ప్రియరాగం వింటున్నా, చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడి నీదేనా, ఏదో నవనాట్యం చూస్తున్నా, చిరునవ్వుల్లో ప్రేమ ఆ సవ్వడి నీదేనా. ఈ పాటే కాదు, ఇంకా చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి మీ అందరి కోసం. అఫ్ కోర్స్ డిఎస్పి గారు కూడా గోయింగ్ టు కమ్. సో ఆ ఎనర్జీ లెవెల్ ఎలా ఉంటుంది, ఇంకా రాకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. నాతో పాటు వీ హ్యావ్ సింగర్స్ రీటా, సమీరా భరద్వాజ్ అండ్ కార్తిక్. సో వాళ్ళు కూడా మంచి మంచి పాటలు మిమ్మల్ని అందరినీ అలరించబోతున్నారు. సో వెరీ ఎక్సైటెడ్. మీరు అందరూ కూడా వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా ఒక చిన్న మెసేజ్ ఫర్ ఆల్ ద ఎన్ఆర్ఐస్. యాక్చువల్లీ మీరే మాకు ఇన్స్పిరేషన్. బికాజ్ నేను ఎప్పుడు అంటూ ఉంటాను, మన గుడికి ఎంత దగ్గర అయితే దేవుడికి అంత దూరం అవుతామని. మీరు దేశానికి ఎంత దూరం అయినా సరే మన సంస్కృతికి అంత దగ్గరగా ఉన్నారు. నిజంగా మీరే మాకు ఇన్స్పిరేషన్. సో కీప్ ఇట్ గోయింగ్, బీ ద సేమ్. జై హింద్, జై తెలుగు. థ్యాంక్ యూ సో మచ్ అండి.